సార్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో సంబంధాలు ఎలా ఉంటున్నాయి? ముఖ్యంగా ఏపీ విషయం తీసుకుంటే కనుక కూటమి భాగస్వామ్యంలో ముందుకు వెళుతూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్‌లో వాళ్ళే ఉన్నారు కాబట్టి, ఏపీకి ఒనగూరే ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఏమైనా ఉంటాయి అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఇప్పటివరకు జరుగుతున్న ఏమన్నా ముందుగా మీరు 2 సార్లు కేంద్రము, కేంద్ర ప్రభుత్వం అన్నారు. ముందు కేంద్రం అన్న భాష నేను వాడను. సార్. యెస్ సార్. కేంద్రం జనం, యెస్. మనం కేంద్రం. రాజ్యాంగంలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వం అన్న మాట లేదు. కొన్ని మూర్ఖపు చట్టాల్లో ఆ మాట పెట్టుకున్నాం, రోజువారీ భాషలో ఆ మాట వాడుతున్నాం తప్ప ప్రజాస్వామ్యంలో మనుషులు కేంద్రం. యూనియన్ ప్రభుత్వం అన్నది రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి యూనియన్ ప్రభుత్వం. రెండోది 40 ఏళ్ల క్రితం ఈ దేశం వేరు, ఈవేళ వేరు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు గుర్తుందో లేదో, ఆనాడు అంత పెద్ద మద్దతుతో ముఖ్యమంత్రి అయినా కూడా అలవోకగా ఆయన దింపేయగలిగారు. ఢిల్లీ వారు తలుచుకుంటే ఏపీ జరిగిపోయేది. అలవోకగా ప్రభుత్వాన్ని రద్దు చేయొచ్చు. అవును, చాలా చూసాం. అవును సార్, ఎన్నోసార్లు చూసాం. ఇవాళ అది పూర్తిగా మారిపోయింది. గత 40 ఏళ్లలో గొప్ప పరిణామం ఏమన్నా ఉంటే ప్రజాస్వామ్యంలో చాలా చెడిపోయినాయి ఈ దేశంలో. ఓట్ల కొనుగోలు, అవినీతి పెరిగింది, మరి దుర్మార్గపు రాజకీయం పెరిగింది, మూర్ఖత్వం పెరిగింది. కానీ కొన్ని విషయాల్లో గొప్ప విజయాలు కూడా సాధించాం. దానిలో ఒక గొప్ప విజయం ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేశాం. ఎన్టీ రామారావు గారు, ఆయనతో ఉన్న సహచర నాయకులు ఆనాడు రామకృష్ణ హెగ్డే గారు, తర్వాత బిజు పట్నాయక్ గారు, జ్యోతి బాసు గారు, కరుణానిధి గారు, ఎంజీఆర్ కలిసి వచ్చేవారు కాదు, కరుణానిధి గారు, కొన్ని సందర్భాల్లో ఫరూక్ అబ్దుల్లా, ముఖ్యంగా ఈ 5-6 నాయకులు. అసలు ఫెడరలిజం అంటే ఈవేళ కూడా దేశంలో 195 మందికి తెలియదు, బహుశా 199 మందికి తెలియకపోవచ్చు. అలాంటి దేశంలో 40 ఏళ్ల క్రితమే సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ వ్యవస్థ అని చెప్పని ఎన్టీ రామారావు గారు వీరందరినీ కూడా కలిపి కాంక్లేవ్స్ అని పెట్టేవారు. మీకు గుర్తుందో, చాలా సభలు పెట్టారు. లక్షల మంది జనం ఆ నాయకుల మీద ఉన్న నమ్మకంతో, విషయం తెలిసినా తెలియపోయినా కూడా ఒక దేశంలో ఒక వాతావరణం సృష్టించారు. దాని కారణంగా సర్కారీ కమిషన్ వచ్చింది, మరొకటి వచ్చింది. ఆ తర్వాత దేశంలో ఆర్థికంగా, రాజకీయంగా, చట్టపరంగా మార్పులు వచ్చినాయి. బొమ్మాయి కేసు జడ్జిమెంట్ వచ్చింది. 356 అధికారం ఉపయోగించడం చాలా కష్టమైంది. అలాగే ఆర్థిక సంస్కరణలు ఎప్పుడైతే వచ్చినాయో ప్రతిదానికి జాతీయ స్థాయిలో యూనియన్ ప్రభుత్వం పెత్తనం, లైసెన్స్ రాజ్యం చాలా మేరకు అంతమైంది. మరి పెట్టుబడులు కానీ, లేకపోతే ఓడరేవులు కానీ, మిగతావిగా నిర్మాణం కోసం ఢిల్లీ చూడాల్సిన అవసరం లేక రాష్ట్రాల నుంచి ఏర్పాటు జరిగింది. విమానాశ్రయాలు కానీ, మరొక సదుపాయాలు కానీ, ఇలా రకరకాల పద్ధతుల కారణాలుగా. అలాగే ఆర్థిక సంఘం కూడా గతంలోలా కాకుండా మరింత ప్రామాణికమైన పద్ధతులు స్వీకరించింది. కాబట్టి రాష్ట్రాలు ఈవేళ ముందు అర్థం చేసుకోవాలి అందరూ కూడా. ఈవేళ రాష్ట్రాలకి సర్వాధికారాలు ఉన్నాయి. ఏ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్నా సరే రాష్ట్రాల భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు రాష్ట్రాల చేతుల్లో ఉంది, కానీ ఢిల్లీ చేతుల్లో లేదు. కానీ వాళ్ళు అలా వ్యవహరించట్లేదు కదా సార్ చాలా రాష్ట్రాలతో. మనం స్టైల్ని, సబ్స్టెన్స్ని, ఇప్పుడు కొంతమంది నాయకులు ఎక్స్ట్రావర్ట్గా ఉంటారు, జనాకర్షణ ఉంటుంది. కాబట్టి దాన్ని చూసి మన అధికారం అక్కడ ఉంది అనుకుంటాం. ఒక రాజీవ్ గాంధీ గారి అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఎలాగో అధికారం వాళ్ళ చేతిలో ఉంది, కాకుండా కూడా మరి అన్ని సీట్లు ఉన్నాయి, అంత జనాకర్షణ ఉంది. ఇందిరాగాంధీ అధికారం ఉన్నప్పుడు జనాకర్షణ ఉంది, కానీ ఆనాడు అధికారం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇవాళ అధికారం లేదు, జనాకర్షణ ఉంది, కనిపిస్తూ ఉంటారు. అలాగే మనకి జాతీయ ఛానల్లో పొద్దున్న సాయంత్రం దాకా మీ బతుకు నా బతుకు వాళ్ళకి అవసరం, వాళ్ళకి లెక్కలేదు. ఢిల్లీలో జలుబు చేస్తే మనం అంతా తుమ్మాలి వాడి దృష్టిలో. ఢిల్లీలో జలుబు చేస్తే జాతీయ వార్త, హైదరాబాద్లో భూకంపం వస్తే వాడు పట్టించుకోడు. నేను కొంచెం అతిశయోక్తి చెప్తున్నాను, కానీ ఏంటంటే అంత ఢిల్లీ చుట్టే ఉందన్న వాతావరణాన్ని మన పత్రికలు, ఛానళ్ళు సృష్టిస్తున్నాయి. అది వాస్తవం కాదు. హైదరాబాద్లో మన జీవితం ఎట్లా ఉంటుందని మన చేతుల్లో ఉంది, మన ప్రభుత్వం చేతుల్లో ఉంది. నేను ఖచ్చితంగా, ఖాయంగా, నిర్ద్వంద్వంగా ఈ మాట చెప్పగలను. ఒక రాష్ట్ర భవిష్యత్తు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నది. జాతీయ స్థాయిలో కొందరు ప్రభావశీలమైన నాయకులు, మోదీ గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఆర్భాటము, ఆయన మీద దృష్టి, ఆయన గురించి చర్చ ఎక్కువ ఉండొచ్చు. కానీ నిజమైన నిర్ణయాలు అక్కడగా జరిగేది ఇక్కడ. కార్మిక చట్టాలు ఎట్లా ఉండాలి, పూర్తిగా రాష్ట్రం ఇష్టం. అలాగే భూమి విషయంలో పరిశ్రమలు వస్తే పెట్టుబడులు ఏం చెప్పి పూర్తిగా రాష్ట్రం ఇష్టం. పెట్టుబడులను ఏ రాష్ట్రం ఎలా ప్రోత్సహించాలి, పూర్తిగా రాష్ట్రం ఇష్టం. అది ఎలాంటి సంక్షేమాన్ని అమలు చేయాలి, పూర్తిగా రాష్ట్రం ఇష్టం.
విద్యను ఏ రకంగా అందించాలి అందరికీ, పూర్తిగా రాష్ట్రానికి సర్వాధికారాలు బాధ్యతలు ఉన్నాయి. మంచి ఆరోగ్యాన్ని అందించాలి, పూర్తిగా రాష్ట్రం ఇష్టం. పోలీస్ యంత్రాంగంతో చట్టబద్ధ పాలన అట్టే వాళ్ళు పూర్తిగా రాష్ట్రం ఇష్టం. ఎక్కడా కూడా ఢిల్లీ ప్రమేయం కానీ అధికారం కానీ పెత్తనం కానీ లేదు. వాళ్ళు బాబాబు చేయండి అని కోరగలరు కానీ వాళ్ళు ఏం చేయలేరు. కానీ ఇప్పుడు పరిస్థితులు ముఖ్యంగా ఏపీ విషయం తీసుకుంటే కనుక విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా నిన్న ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అది అమలవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ వైపే వెళుతున్నాం అన్నట్టుగా. రెండోది మనం విషయాలు కలుపుతున్నాం, కలగాపురం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చింది. మీరు ఇందాక అన్నారు సంకీర్ణ ప్రభుత్వం, బీజేపీ భాగస్వామ్యం కాబట్టి బీజేపీ భాగస్వామ్యం ఉన్నా లేకపోయినా కూడా మనకు జరగవలసిందే. అదనంగా వాళ్ళు చేస్తున్నదేం లేదు. విభజన చట్టంలో ఉన్న హామీలనే అమలు చేస్తున్నారు. అలాగే ప్రతి రాష్ట్రానికి కూడా మౌలిక సదుపాయాలను పొందే హక్కు ఉన్నది. సహజంగా పోటీతర రాష్ట్రాలకు ఉంటుంది. మనం కూడా కొంచెం గడుసెతనంతో, కొంచెం సామర్థ్యంతో కొంచెం ముందుకెళ్ళి తెచ్చుకోవాలి తప్ప మౌనంగా కూర్చుంటే లాభం లేదు. ఆ ప్రయత్నాలు మనం చేసుకుంటాం. హైదరాబాద్ నగరం ఉన్నది, ఉమ్మడి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు ఎట్లా కల్పించుకున్నాం మనం. ఇవాళ మిగతా విషయాల్లో చాలా రకరకాల సమస్యలు ఉన్నా కూడా దేశంలో ఢిల్లీ తర్వాత మౌలిక సదుపాయాలు బాగున్న నగరం హైదరాబాద్ కదా. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చొరవ వల్ల వచ్చిందా, లేకపోతే ఢిల్లీ వాడి వల్ల వచ్చిందా? ఇది మనం చొరవ తీసుకుంటే ఢిల్లీ నుంచి సాయం ఎట్లాగా అందుతుంది. అది మన ఢిల్లీ వేరే వాళ్ళది కాదు, మన దేశం ఆటోమేటిక్గా వచ్చేది. కాబట్టి ఏ రాష్ట్రమైనా ముందుకెళ్తే మనం తెచ్చుకుంటాం. ఒకవేళ మాకేమైనా కొంచెం పక్షపాతం చూపెట్టారనుకుంటే గట్టిగా నిలబడతాం, ఏదైనా తమాషాగా ఉందా అని చెప్పాను, వెంటనే వాళ్ళు సర్దిద్దుకుంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల సమ్మతితో సంబంధం లేకుండా, శాసనసభ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో బలవంతంగా విభజించారు. ఒకే ఒక్క కేసు ఇంతవరకు దేశ చరిత్రలో మొట్టమొదటిసారి చివరిసారి ఈ ప్రయత్నం జరిగింది, ఈ పని జరిగింది. దానికి పరిహారంగా నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని రాయితీలు కల్పించారు చట్టబద్ధంగా. దాన్ని అమలు చేస్తున్నారు, చేయాలి. అది కాక మౌలిక సదుపాయాలు పొందే హక్కు మనకున్నది. పార్లమెంట్లో మాట ఇచ్చారు, చట్టంలో పెట్టారు, చేతన మేరకు మనం సాధించుకోవాలి. అంతే తప్ప అదనంగా చేస్తున్నది లేదు, అన్యాయం అవుతున్నది లేదు. ఇక మనం ఏం చేస్తామన్నది మన చేతుల్లో ఉన్నది. కాబట్టి దానికి ఆ పార్టీతో జత గడితేనే జరుగుతుందని చెప్పినది సరైనది కాదు. సహజంగానే వడ్డించేవాడు మనవాడైతే మరింత కొంచెం తేలిగ్గా జరుగుతుంది. ఎక్కడ కూర్చున్నా ఒకటే, కొంచెం కష్టపడే అవసరం లేకుండా జరుగుతుంది. వడ్డించేవాడు మనవాడు కాకపోతే కొంచెం గట్టిగా నిలబడి మనం వాదించాలి. సమగ్రమైన వాదన సమర్థంగా చేయాలి. ఊరికే ఇష్టం వచ్చినట్టు నోరుపారి వాదించడం, నోరుపారేసుకోవడం కాదు. ఉదాహరణకి గతంలో సంకీర్ణ ప్రభుత్వం లేనప్పుడు కూడా నేను 2014-15 సంవత్సరానికి రెవెన్యూ లోటు ఎంత ఉన్నది అని విషయంలో చాలా వివాదం జరిగింది. నేను ఒక జాతీయ స్థాయిలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశాను FDR తరఫున. కేవలం తెలుగు వాళ్ళని పెట్టలా, ఎందుకంటే తెలుగు వాళ్ళని పెడితే మాకు అన్నీ కావాలంటారు, దాని మాటకి విలువ ఉంటుంది. జాతీయ స్థాయి నిపుణులు గోవిందరావు గారు, 14 ఆర్థిక సంఘం సభ్యులు, మరొక ఆయన ఢిల్లీ నుంచి శర్మ గారు, ఇంకొక ఆర్థిక సంఘం సభ్యులు, 15 ఆర్థిక సంఘం సభ్యులు, ఇంకొక ఆయన షణ్ముఖం గారు అని చెప్పని చెన్నై నుంచి అక్కడ మెడ్రాస్ డెవలప్మెంట్ స్టడీస్ డైరెక్టర్గా చేశారు. ఇతర రాష్ట్రాల వారిని పిలిచారు. అలాగే వైకే అలగ్ గారు, ఆయన గతంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు, ప్రొఫెసర్ వైకే అలగ్. వీళ్ళందరినీ దానిలో పెట్టాను. వీళ్ళందరితో ఒప్పించి మాకు అదనంగా ఇప్పటిదాకా వచ్చిన డబ్బులు కాకుండా ఆ సంవత్సరానికి 10,493 కోట్లు అనుకుంటాను, నాకు ఇప్పుడు ఒకసారి గుర్తు రావట్లేదు, మేము నిర్ణయించాం. ఎంత డబ్బు వచ్చిందో తెలుసా? 10,461 కోట్లు వచ్చింది. అంటే మేము 100 రూపాయలు చెప్తే 99 రూపాయలు 70 పైసలు వచ్చింది. అందుకని ప్రామాణికంగా చేశాం కాబట్టి. అంచేత ఇది మన హక్కు. అలా జరుగుతాయి. కానీ ప్రధానమంత్రి ఇంకోటి కూర్చుని ఆల్ రైట్ నువ్వు వచ్చావు కదా, నీ మొహం బాగుందా సంతకం, అలా జరగదు. ఇవన్నీ పత్రికల్లో చాలా ఇష్టం వచ్చేది తేలిక మాట్లాడుతున్నాం అన్నది ఒక రాజ్యాంగ పద్ధతులకి నిబంధనలకి లోబడినటువంటి ఒక ఏర్పాటు. ఖచ్చితంగా మనకు అనుకూలం వల్ల ఉంటే కొంచెం తేలిగ్గా జరుగుతుంది. అనుకూలత లేకపోతే ఇంత బృహత్ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నం చేసుకుందాం. అనుకూలత ఉంటే ఉపయోగించుకుందాం. ముందు ఉపయోగించుకుని బాగుపడండి. అంతేగాని ఢిల్లీ మీద ఆధారపడి ఉండకూడదు ఎవరు కూడా. మన మీద ఆధారపడాలి. మన ప్రయత్నం వల్ల, మన విద్య వల్ల, ఇందాక విద్యను గురించి మాట్లాడుతున్నాం, మన ఆరోగ్యం వల్ల, మన మౌలిక సదుపాయాల వల్ల, పరిశ్రమల పెట్టుబడి వల్ల ప్రోత్సాహం వల్ల మనం బాగుపడాలి తప్ప గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా మాకు పెట్టుబడులు వద్దు, పెట్టుబడులు కావాలని ఎవడంటే వాడు పెత్తందారు, అది పెత్తందారులకు కావాలి, ప్రజలకు పెట్టుబడులు అక్కర్లేదు. ఎంత మూర్ఖపు వాదన ఇది, ఎంత వితండ వాదన ఇది. అభివృద్ధి వద్దు, ఆదాయాలు పెరగొద్దు, ఉపాధి కల్పన వద్దు, పెట్టుబడులు వద్దు, మౌలిక సదుపాయాలు వద్దు, సర్వనాశనమై బటన్ నొక్కాలే. ఇది పరిపాలన ఆధునిక యుగంలో. అంటే మన ప్రజల్ని బానిసలుగా, ఓటు వేసే యంత్రాలుగా ఆలోచిస్తున్నాం మనం. మనసున్న మనుషులుగా,
ఎదిగే పౌరులుగా ఆలోచించట్లా, మనం వచ్చే తరం గురించి ఆలోచించట్లా. కాబట్టి మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది కానీ ఇంకొకటి చేతుల్లో లేదు. అండ్ విశాఖ ఉక్కు విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లక్షల కోట్ల విలువ చేసే భూముల మీదే కేంద్ర ప్రభుత్వం, మళ్ళీ నేను కేంద్ర ప్రభుత్వం అంటే మీరు కోపడతారు, వారికి యూనియన్ ప్రభుత్వం అనండి, అదే నా సార్, కోసం అన్నా కనీసం. ఆ యూనియన్ ప్రభుత్వానికి ఉన్నటువంటి కన్ను అక్కడ ఉంది తప్ప ఆలోచన అంతా రాష్ట్రానికి మనకూడేటువంటి ప్రత్యేక ప్రయోజనాలు లేవు. రమణ, ఎన్నోసార్లు నేను చెప్పాను సార్ నేను 2 విషయాలు వేరువేరుగా చూడాలి. అవును అసలు ఒక పరిశ్రమ ప్రభుత్వం చేతుల్లో ఉందా ప్రైవేట్ చేతుల్లో ఉన్నది అన్నది శుష్కమైన చర్చ, నిరర్ధకమైన చర్చ. ఒక పిల్లి నల్లదా తెల్లదా మనకెందుకు? పిల్లి ఎలుకల్ని పట్టాలి. దాని పని అది. ఎలుకల్ని పట్టని పిల్లి ఏ రంగు అయితే మనకేం కావాలా? ఆ పిల్లి రంగును గురించి చర్చ ఎందుకు? ఒక స్టీల్ ప్లాంట్ ఉంటే మంచి ప్రమాణాల మన్నిక గల స్టీలు సరసమైన ధరకు మనకు అందించాలి విరివిగా. అంతేగాని అది ప్రభుత్వం చేతుల్లో ఉందా ప్రైవేట్ చేతుల్లో ఉందా మనకు అనవసరం. ముందు అసలు మన చర్చలో ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ విజ్ఞత లోపించింది. తీసేయాలంటారు మైండ్లోంచి. ఈ ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం అనేది నిరర్ధకమే. ఎందుకంటే ప్రభుత్వాలు చేయాల్సిన పనులు విస్మరించినాయి. మంచి ప్రమాణాల పాఠశాల విద్య అందించే బాధ్యత ప్రభుత్వానిది. మీరు అందించలేకపోతే ఇంకో రకంగా వచ్చే ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిది. ఎంత దారుణంగా ఉన్నామని చెప్పాం కదా, ప్రపంచంలో అట్టడుగున ఉన్నాం మనం. మంచి ఆరోగ్యాన్ని అందించే బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వ వైఫల్యం వల్ల 5.5 కోట్ల మంది ఈ దేశంలో ప్రతి ఏడాది అప్పటిదాకా బేదలు కాని వాళ్ళు బేదలు అవుతున్నారు. చట్టబద్ధ పాలన అందించి నేరానికి శిక్ష పడేట్టు చేసే బాధ్యత ప్రభుత్వానిది. 3.5 కోట్ల కేసులు ఈ దేశంలో క్రిమినల్ కేసులు అపరిష్కృతంగా ఏళ్ల తరబడి నిలబడుతున్నాయి. మనుషుల మధ్య తగాదాలు వస్తే శాంతియుతంగా న్యాయంగా పరిష్కారం చేసే బాధ్యత ప్రభుత్వానిది. 1.5 కోటి కేసులు తగాదాలుంటే 30 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి వాయిదాలు పడుతూ ఉన్నాయి. చాలామంది కోర్టు కూడా వెళ్ళాలి, అన్యాయాన్ని దిగమింకుంటున్నారు. ఈ కోర్టులో న్యాయం జరగదు, మన కర్మ అని చెప్పి అనుకుని బడితున్నవాడిదే బరిగా దేశం కొనసాగుతుంది. అది ప్రభుత్వం బాధ్యత, దాన్ని అలా కాకుండా చేయటం. కాబట్టి మౌలిక సదుపాయాలు ఇప్పటికి కూడా కొంచెం బాగుపడుతున్నా కూడా ఇప్పటికి కూడా మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయి. మంచినీళ్ళు హైదరాబాద్ నగరంలో 45% మంచినీళ్ళు 1000 కోట్లు ఖర్చు పెట్టి మనం పైకి పంప్ చేస్తుంటే మూసిలో కలిసిపోతున్నాయి మన ఇళ్ళకి నీళ్ళు రాకుండా. 45%. మురుగునీటి పారుదల, మంచినీళ్ళు మురుగునీళ్ళు కలిసిపోతున్నాయి ఈ దేశంలో. వర్షం వస్తే వరదలు వస్తున్నాయి. ఇవన్నీ ఆపటం, ఈ సరిచేయటం ప్రభుత్వాల బాధ్యత. అది పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ నడుపుతా, సబ్బుల ఫ్యాక్టరీ పెడతా, బట్టల ఫ్యాక్టరీ పెడతా, నీకెందుకయ్యా అది? నీకెందుకది? నీకు చేతగాని పని. నువ్వు తప్ప ఇంకోటి చేయలేని పనులు బోల్డ్ ఉన్నాయి ఐజీ. 10 మందికి అవసరమైన ఇంకోటి చేయలేని పనులు ఉన్నాయి ఐజీ. కాబట్టి ఇది ప్రభుత్వమా ప్రైవేటా ముఖ్యం కానే కాదు. చాలా మనకేదో ఆవేశాన్ని రెచ్చగొట్టి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, ఈ తెలుగునాట నేను ఒక్కడే ఈ మాట చెప్పేది. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా తెలుగు అయినా, తమిళమైనా, కన్నడమైనా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా కూడా అబద్ధాలు ఆడొద్దు. వాస్తవాలు, తర్కము, దేశ భవిష్యత్తు, సమాజ హితం ఆధారంగా నిర్ణయాలు చేయాలని నేను పూర్తిగా నమ్మేవాడిని, మనసా వాచ కర్మణ. మరి దాని మీద ఆధారపడి బతికేవాళ్ళు కానీ ఏమవుతారు? మేనేజర్ ఎవడంటే నీకేం కావాలయ్యా? నీ ఉద్యోగం పోయిందా? పరిశ్రమ ఆగిపోయిందా? కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రజల ఆస్తులు కాబట్టి ప్రైవేటు పరం చేసేటైతే ప్రజలకి దానివల్ల పూర్తి ఫలితాలు వచ్చినాయా. ఉదాహరణకి ఇవాళ 2 ఎకరాల భూమి ఉంటే ఆ భూమికి మార్కెట్లో రేటు ఉంటుంది, అంత రేటు నాకు వస్తుందా? ఖజానాకు చేరితే సంతోషం, అది చూసుకోవాలి. అది మనం చూడాలి. ఖజానాకి డబ్బులు రావాలి. ఉదాహరణ బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకులు గవర్నమెంట్ ఎందుకు నడపాలా? బ్యాంకులు గవర్నమెంట్ నడపటం ఏంటి? మరి రాజకీయంగా వాడు పలుకుబడితో ఇష్టం వచ్చినట్టు లోన్లు ఇవ్వటం ఏంటి? వాడు సకాలంలో తిరిగి చెల్లించకపోవటం ఏమిటి? బ్యాంకులు ఖాయిలా పట్టడం ఏంటి? మళ్ళీ ఖజానా నుంచి వాడు డబ్బులు ఇచ్చి వాడిని పెంచడం ఏంటి? గత 10 ఏళ్లలో గతంలో చేసిన తప్పిదాల కారణంగా 4 లక్షల కోట్ల రూపాయల పైచలకు ఖజానా నుంచి డబ్బు బ్యాంకులకు ఇవ్వాల్సి వచ్చింది. 60,000 కోట్ల రూపాయలు ఏడాదికి బ్యాంకులు నష్టం వస్తుంది. ఇప్పుడు క్రమక్రమంగా కాస్త సరిదిద్ది 1,30,000 కోట్ల లాభం స్థాయికి వచ్చినాయి. ఆ బ్యాంకు మీ చేతుల్లో లేకుండా ప్రైవేట్ చేతుల్లో ఉండండి, మీరు నియంత్రించండి బ్యాంకు సరిగ్గా నడిచేట్టుగా. అప్పుడు మనకు ఈ 4 లక్షల కోట్లు మనకు పోయేది కదా, మనకు పడేది కాదు కదా. కాబట్టి మనకు కావాల్సింది ప్రైవేటు పరం చేయాలి, పోటీని పెంచాలి, దానికి విలువ నిజంగా మన ఖజానాకి సమకూరాలి, మన మీద అప్పుల భారం తగ్గాలి. ఫైనల్గా అల్టిమేట్లీ ప్రజలకు ఉపయోగపడుతుంది. అది ముఖ్యం తప్ప అది ఎవడి చేతుల్లో ఉంది, ఎండి ఎవడు నీకెందుకు నాకెందుకయ్యా? ఎవరిని ఇస్తే నాకేం కావాలా? స్టీల్ ఉత్పత్తి అయిందా లేదా, రేట్ ఎంత ఉంది, మన్నిక బాగుందా లేదా, అది నాకు కావాలి.
అక్కడ ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి, మన పన్నుల డబ్బుల నుంచి పెట్టిన ఆస్తి ఉన్నట్టయితే ఆ ఆస్తికి తగ్గ విలువ మనకు వచ్చిందా లేదా, ఈ రెండే మనకు కావాల్సింది. మిగతావన్నీ నిరర్థకమైన చర్చలు.